హలో, రాయల్ షూమార్ట్ ప్రొప్రైటర్ సాంబశివరావు గారి మామగారిని, కొండగోపురం కనకలింగం, రిటైర్డ్ కానిస్టేబుల్ ఆఫ్ ఇండియా స్పీకింగ్. ఏమిటన్నా ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. మరి నవ్వేమిటి? వాళ్ళు మాట్లాడేదేదో నాకు అర్థం కావటం లేదనుకుంటారని. బాగుంది. ఎంత ముఖ్యమైన ఫోను, ఎవరో ఏమిటో. హలో, యా యా చిన్నా, యా యా చిన్నా, యా యా చిన్నా, యా యా యా. ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూడు. హలో, యా, దిస్ ఈజ్ మై ఫాదర్ సాంబశివరావు's house. What you want? Which number you want? Sorry please, wrong number. Wrong number mummy. Wrong number నాన్న. ఇందాక నుంచి వాడికి ఫోన్ లో చెప్తుంది అదేనమ్మా. గంగా, అనుకున్నాను. వస్తున్నానండి తాత. ఏమిటి గంగా, ఈవేళ కూడా కోటు గుండి కొట్టలేదు? మర్చిపోయింది స్వామి. అయినా మీకున్నది ఇది ఒకటే నా కోటు. బీరువా నిండా బోల్డ్ ఉన్నాయి. ఇవాళకి ఏదో ఒకటి వేసుకోండి, సాయంకాలం కల్లా ఇలా అంటూనే 3 రోజులు గడిపిస్తావు. నీకు పని మీద చదవలేదా? నా మాట మీద గుర్లేదా? డబ్బు అంటే లెక్కలేదా? అబ్బా ఏమిటండి, లేదా లేదా లేదా, ఉంది ఉంది ఉంది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇప్పుడు కాదు. అయినా మనిషికి మరీ ఇంత బద్ధకం పని కాదు గంగా. నా మొగుడు నన్ను దేవతలా చూసుకుంటున్నాడు. నాకు కొంచెం బద్ధకం పనికొస్తుంది. పైగా రోజుకో కొత్త కొట్టు కొనుక్కునేంత సంపాదిస్తున్నారు మా వారు. రాత్రి మరి ఇప్పుడు స్కూలుకు టైం అవుతుంటే ఏమిట్రా కోచ్ చేస్తూ పద, బస్సు వెళ్ళిపోతుంది. నేను బస్సులో రాను, బస్ ఎక్కనంతే. బస్సు ఎక్కకపోతే నా వీపు ఎక్కుతావా? ఇదెక్కడి కూడా వరా నాయన. ఇంట్లో కారంగా బస్సు ఎందుకు ఎక్కాలి? మా నాన్న కాల్లో తిరగట్లా? రే, మీ నాన్నంత అయ్యాక కార్యం కర్మరా, విమానాలు ఎక్కుదురా. నా మాట వినరా బాబు. ఏంటి మామగారు, రోడ్డు మీద ఆటలో పాడలేదలుడు. చిన్న బస్సులో వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన కూర్చుని స్కూలుకు వెళ్ళాలంటే నామోషిగా ఉందట, సిగ్గుపడుతున్నాడు. చూడండి మామగారు, స్కూళ్ళలో పిల్లలకు యూనిఫామ్ అంటూ ఎందుకు పెట్టారో తెలుసా మీకు? ఉన్నవాడు లేనివాడు అనే హెచ్చు తగ్గులు పిల్లల మనసులో కలగకుండా ఉండటం కోసం. ఎరా చిన్న, నీకు బస్సులో వెళ్ళడానికి నామోషిగా ఉందా? అవును. అవును, మొన్న జరిగిన పరీక్షల్లో నీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 9. ఎంతకి? 100కి. తెలుగులో? 6. లెక్కల్లో? 7. నువ్వు సిగ్గుపడాల్సింది ఇలా మార్కులు తక్కువ వచ్చినందుకు, అంతేగాని బస్సులో వెళుతున్నందుకో నడిచి వెళుతున్నందుకో కాదు. మామగారు తీసుకెళ్ళండి. చిన్న, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి. అందరం కలిసి సర్కార్ మ్యాజిక్ షోకి వెళ్దాం. ఏంట్రా పడుకున్నావు? ఆకలి వస్తుంది. నా బ్యాగే మీరు కుడుతున్నారంటే మీ అయ్యేడి? మా అయ్యి ఇంకా రాలేదండి. అందుకని మీరు కుట్టేటమేనా? బంగారం లాంటి బ్యాగ్ తగలెట్టేశారు. మా జడ్జి గారు చూశారంటే నాకు ఉరి శిక్ష వేసేస్తారు. పొద్దున్నుంచి ఏం తినలేదండి. పసిపిల్లని పట్టుకుని. పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి. ఎవరు ఇలా కొట్టమన్నారు? ఎవరు నాశనం చేయమన్నారు? ఏమండి, అది తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి. మళ్ళీ కుట్టిస్తానంటుందిగా, ఇవ్వండి. ఏం కొట్టడం అండి బాబు, రూపాయో ₹1 గుంజేయడానికి వేస్తున్నారు. ఆకలి పీనుగులు. ఇటువంటి బాబు బాబు, మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపులకింత తిండి పెట్టించండి. అంతేగాని నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు. మీరేం కంగారు పడకండి. మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను. అలా కూర్చోండి. ఏమండి, వద్దండి, మీకు చేత కాదు, చాలా కష్టమైన పని. నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను. నేర్పడాలు నేర్చుకోవటాలు నా బ్యాగ్ మీదేనా? గొప్ప పనిమంతుడివే. ఏమిటో అనుకున్నాను, చెయ్యి మహవాటంగా తిరుగుతోంది. ఎవరు బాబు తమరు?
ఇదిగో ఎవరైనా సాంబశివరావుని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు. ఏమిటి 4 పెద్ద షాపులో 4 బ్రాంచీలు ఉన్నాయి, ఆ ఓనర్ గారేనా? అవును. భలే కుట్టారే. నమస్కారం సాంబశివరావు గారు. ఇదిగోండి మీ బ్యాగ్. సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. బ్రహ్మాండంగా ఉందండి. ఏం ఇవ్వాలో ఏమిటో. 1 రూపాయి. ఆహా, షూ 5 రూపాయలు 5 రూపాయలు. అలాగే. ఇవ్వండి. మా చిన్నబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాడు. తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే, తప్పకుండా చూద్దాం. నమస్కారం బాబు. కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి. నేను మాకెళ్ళి భోంచేసి వస్తాం. తప్పు, 2 రోజుల నుంచి అన్నం తింటలేదండి. మా అయ్య వచ్చి డబ్బులు లాకెళ్ళిపోతాడని ఇడి భయం. మీ అయ్యా ఎక్కడో తాగి తిరుగుతా ఉంటాడండి. డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు. మీ అమ్మ మా అమ్మ చచ్చిపోయిందిగా. రండి, నాతో రండి. ఎక్కడికి? మీకు ఆకలి అవుతుందన్నారుగా, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా. అలాగే. ఎక్కండి. సాయిరమ్మా, ఎస్ సార్. మార్నింగ్ స్టార్, ఎస్ సార్. సైజ్ నెంబర్ 8. ఉండవే ఏం రాసావే? నేను సార్ సార్ అంటుంటే ఏమిటి 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 ఇంట్లో లాగా చెప్పండి. మార్నింగ్ స్టార్. ఎస్ సార్. నమస్కారం సార్. నమస్తే, నమస్కారం నమస్తే. సార్. మార్నింగ్ స్టార్, ఎస్ సార్. సైజ్ నెంబర్ 9. ఎస్ ఏం సార్. కావాలి? 85, బంగారు, ఎస్ సార్. సార్. దగ్గరుండి వీళ్ళకి ఏం కావాలో చూడు. మీరండి అమ్మా. చూడండమ్మా. మీ సెలక్షన్ అయిపోయిందా సార్? ఏంటి చెప్పులు చూపిస్తున్నావా? లేటెస్ట్ వచ్చి ఇవి చూపించు. ఏంటిది? ఇవి చూడండి సార్, ఇలాంటి చూపించవయ్యా. రండి అమ్మా. చెప్పులు బాగున్నాయి. పదండి. ఇందులో 9 సైజ్ ఉందా? మరడయా ఆ. లోపలికి వస్తారా? చూడమ్మా, మీరు ఇలా కూర్చుని ఏమాత్రం సిగ్గుపడకుండా మీకు కావాల్సినవి తెప్పించు తినండి. మడే వీళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే రెడీమేడ్ లో బట్టలు అవి తెప్పించు. అలాగే. అది ఇంకో కొట్ట. కాదు, అది సాంబశివరావు గారి పూజ గది. అయ్యగారు ఎక్కడ? లోపల ఉన్నారు. చూడు. సార్, ఆ పిల్లలు నాన్న వచ్చాయండి. నువ్వేనా? నమస్కారం బాబు. ఇందాక తమరు మా షాప్కి వచ్చారంట. మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు. క్షమించండి బాబు. ఆహా, హాస్పిటల్లో ఉందా? చెప్తాం బాబు. ఆవిడికి ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ చేస్తే గానీ బతికి పట్ట కట్టదన్నారు బాబు. పెట్టలేదన్నా 200-300 కావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాను? ఏరా, మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పావేమిటి? నిజమండి, ఎప్పుడో చచ్చిపోయింది. ఆయన ఎప్పుడు ఇంతే, అన్ని అబద్ధాలు. అయ్యా, బాబు గారే మాకు ఈ బట్టలన్నీ కొనిచ్చారు. క్షమించండి బాబు. తాగుబోతు చచ్చినోడిని అందరిలాగే మీ దగ్గర అబద్ధం చెప్పాను బాబు. తాగుడు, జూతం ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలి అనుకునేవాడు ఒక ఆడదాని మెడలో తాళి కట్టకూడదు, సంతానాన్ని కనకూడదు. భార్యని ఎలాగో అర్ధాయుషుతో చంపేశావు. ఉన్న పిల్లలనైనా కాపాడుకో. వాళ్ళని చక్కగా స్కూలు చేర్పిస్తాను. నీకు ఇక్కడే ఓ ఉద్యోగం ఇస్తాను. ఇకనైనా కళ్ళు తెరిచి కుదురుగా బతుకు. దేవుళ్ళు లాంటి వారు కనికరించారు, అంతే చాలు బాబు. అరే లేలే, భలేవాడివే. మడయ్యా, వీళ్ళని తీసుకెళ్ళాం. కాంతమ్మా, ఏం బాబు? ఇది కాఫీయా టీయా? ఏమిటి ఉత్తరం? సాంబయ్యని డబ్బు పంపించమని రాసావా? అసలు అతను అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటి, నేనేదో అతను దోచేసినట్టు మాట్లాడుతున్నా? ఆఫ్టర్ ఆల్ 50,000 వ్యాపారం పెట్టుకోవాలనుకున్నాను, అడిగాను. ఎవరికి ఆఫ్టర్ ఆల్? నీకా సాంబయ్యకా? సాంబాయికే. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. 50,000 ఆఫ్టర్ ఆల్ నథింగ్. ఎడం చేత్తో పారేయచ్చు. అలా అనుకుని పారేయటానికి అతనికి ఏమిటి అవసరం? నీతో అతనికి ఏ బంధం ఉందని పారేయాలి, ఏ బాధ్యత ఉందని పారేయాలి? రా, అతనికి ఆ డబ్బు తేరగా రాలేదు భాస్కర్, కష్టపడితే వచ్చింది. నాకతనే తేరగా ఇవ్వక్కర్లేదు, అప్పుగా ఇస్తే చాలు. 6 నెలల్లో కష్టపడి తీర్చి పారేస్తాను. కష్టమా? నువ్వా? 6 ఏళ్లుగా కష్టపడి నువ్వెంత సంపాదించావు భాస్కర్? ఆహా, నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావనా? నా సంపాదన గురించి, నా సామర్థ్యం గురించి అడుగుతున్నా? నేను అడిగేది నీ ఒక్క సంపాదన గురించే కాదు, నిలకడలేని నీ మాట గురించి, కుదురులేని నీ బ్రతుకు గురించి. షట్ అప్. Why should I? This is the truth.
7 ఏళ్లుగా 6 కంపెనీలు మారావు. కుదురుగా ఒక్క చోట ఉన్నావా? పట్టుమని 10 నెలలు పనిచేసావా? ఎందుకని వాళ్ళు నిన్ను భరించలేక తీసి పారేశారు? ఎందుకని తరివేశారు? స్టాప్ ఇట్. మగవాడి బలహీనత గురించి ఆడది ప్రశ్నించడం మొదలు పెడితే చెయ్యిలాగే పైకి లేస్తుంది. నాకు సరైన ఉద్యోగం దొరకలేదు అని నువ్వు తప్పించుకు తిరుగుతున్నా నేను సహించాను. నా సంపాదన మీదే నీ జల్సాలన్నీ తీర్చుకుంటున్నా సరిపెట్టుకున్నాను. కట్టుకున్న భార్యను గనక బంధాన్ని తెచ్చుకోలేను, బాధల్ని ఎవరితోనూ చెప్పుకోలేను. కానీ ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు సాంబయ్య మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావే? ఆ మాట నా నోటితో అనిపించద్దు. నా గిన్నె ఎందుకు పారేశావు? నా పక్కన కూర్చున్నావు ఎందుకు? కూర్చుంటే తప్ప రోడ్డు మీద చెప్పులు కుట్టుకునేవాడి నా పక్కన కూర్చుంటావా? రాస్కెల్. నేను అనమాట ఏంట్రా? ఆయన కూడా చెప్పులు కుట్టాడాగా. చూపి. ప్రసాద్ ప్రసాద్ తప్పురా. హలో, ఎవరు? హెడ్ మాస్టర్ గారా? నమస్కారం సార్. ఏంటండి? మా చిన్నానా? ఈ చీకటి కొంపలో ఇంత వెలుతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదా. ఆయనే శారదీయకపోతే మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు. అట్లాంటిది ఆరి బాబుని అంతలేసి మాటలంటావా? ఆరి మీద చేయి చేసుకుంటావా? ఏ ఒకే బాల మీద కూర్చుని చదువుకుంటున్నా, ఒకే బాల మీద అన్నం తింటే తప్ప? తప్పు కదంటరా మరి. ఒరే, ఒకే గుళ్ళో శివయ్య ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు. ఇద్దరూ ఒకే చోట ఉన్నాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి శివయ్య పక్కన కూకుంటాడా? అట్లాగే ఎవరు ఉండాల్సిన చోట వాళ్ళు ఉంటేనేరా గౌరవం, మర్యాద. దిగు. బాబు గారు తమరా రండి. జాగ్రత్త బాబు. నమస్కారం అండి. చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడంట. ఆడికి బుద్ధి చెప్పాను బాబు. బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా. ఒకే బడిలో చదువుతున్న పిల్లలు, ఒకే తల్లి ఒళ్ళో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు. పాపా, మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా, పెడతావా? అలాగేనండి. ఏంటి మా ఇంట్లోనా? మాకంత అదృష్టమా బాబు? అయ్యా కాళ్ళు కడుక్కోమని చెప్పు. రండి బాబు. అలా కూర్చో. రా బాబు, నువ్వు కూర్చో. మరి నా కంచం ఏది? ఎంత మాట బాబు. వినడానికి బాధగా ఉన్నా చిన్న విషయంలో సాంబయ్య గారు చేసింది చాలా కరెక్ట్ అండి. అవునండి, పిల్లల్ని చిన్నతనంలో ఉంచకపోతే పెద్దయ్యాక ఉంచడం చాలా కష్టం. అవునులేండి, మీరిద్దరు స్కూల్ టీచర్లు కదా, శిక్షణలు మీకు బాగా నచ్చుతాయి. రండి రండి, మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఓ, రోహిణియా? ఏంటి ఆ? మీ నాన్నగారు ఉత్తరం రాశారమ్మా. మీ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే ట్యూటోరియల్ కాలేజీలో పనిచేస్తున్నారని. చూసావటో, వెతకపోయిన తీగ ఖాళీ తగలటం అంటే ఇదే. ఏనన్నా కొంచెం పెరగన తింటావా? సరిగ్గా తిన్నావో లేదో. గంగా, వాడు కడుపు నిండా భోజనం చేశాడు. పైకి వెళ్ళి పడుకొని వెళ్ళమ్మా. మా గంగని మెట్రిక్ చదివించాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. సరిగ్గా సమయానికి మీరు కూడా కనిపించారు. ఇదిగో, ఇక నుంచి గంగ చదువు బాధ్యత మీది. అలాగే, రేపే చేర్పించండి. ఆయనకేదో పిచ్చి, నువ్వు కూడా ఏమిటమ్మా వంతపాట. అయినా నాకీ వయసులో చదువేమిటి? వయసుకి చదువుకి సంబంధం ఏమిటి? నిజమేనండి, అమెరికాలో 65 ఏళ్ళు వచ్చినా ఏబిసిడీలు నేర్పని స్కూల్లో చేరేవాళ్ళు ఉన్నారండి. అంటే ఇండియాలో 65 ఏళ్ళు వచ్చేదాకా ఏమండి? చదువుకోవచ్చు. చూడండి రోహిణి గారు, రేపే మా గంగని స్కూల్లో జాయిన్ చేయించాలి. దానికి కావాల్సిన ఏర్పాటు మీరు చూసుకోండి. అది కాదండి. అంతే.